పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అటవీ భూముల పరిరక్షణపై సమీక్ష నిర్వహించారు. పెద్దిరెడ్డి కుటుంబానికి అటవీ భూములు ఎలా సంక్రమించాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. తాము ఆ భూములను 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ ఆక్రమణకు చెందిన భూముల లేదా మిథున్ రెడ్డి చెప్పినట్లుగా వారు నిజంగా 2000 సంవత్సరంలో ఆ భూములను కొనుగోలు చేశారా? రాము, అయితే ముందుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం అలాగే అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అయితే విస్తృతంగా పర్యటనలు చేస్తా ఉన్నారు అటవీ భూముల పైన. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మంగళంపేట అడవుల్లో ఆయన పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఒక భూములపై అయితే ఆయన ప్రత్యేకంగా ఒక వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా రిలీజ్ చేశారు. దానికి అయితే ఆ వీడియో పైన కూడా ఇటు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. మొత్తం మీద 76.74 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వాధీనపరుచుకున్నట్లు ఆయననైతే ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన అధికారులను కూడా పురమాయించారు. అధికారులకు కూడా పూర్తి లెక్కలు తీసుకొచ్చి దానికి సంబంధించి విచారణ అంటే దర్యాప్తు కూడా చేపట్టాలి. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న భూమి పైన ఏదైతే లీగల్ గా ఎలా వెళ్లాలో ఆ లీగల్ ప్రొసీజర్స్ కూడా త్వరగానే చేయాలని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది. దానిపై అధికారులు కూడా స్పందించి దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారట. దానికి సంబంధించి ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి అధికారాలను అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ ఆక్రమించిన భూముల పట్ల దానికి సంబంధించి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా అంటే వీరు ఆరోపిస్తున్న ఈ ఏదైతే భూమి ఉందో దానికి సంబంధించి మొత్తం ఎంత భూమి ఉన్నది, ఎవరి పేరిట ఉన్నది, ఎప్పుడెప్పటి నుంచి ఆ భూముల పేర్లు అనేది మారిపోతున్నది, దానికి సంబంధించిన అంటే చట్టాల్లో ఏమున్నది, ఆ అధికార వెబ్సైట్లలో ఏమున్నది అవన్నీ పరిశీలించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా ఇది అటవీకి సంబంధించిన భూములను ఆక్రమిస్తే అది కఠినమైన చర్యలు ఉంటాయి. ఇన్నాళ్ళు ఆ చర్యలు ఎవరు చేయలేదు కాబట్టే ఇలా యథేచ్ఛగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతా భూమిని అంటే 76 ఎకరాల భూమిని ఆయన ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే దీనిపై రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సైతం స్పందించారు. ఆ భూములు తమకు 2000 సంవత్సరం నుంచి అవి ఉన్నాయని చెప్పేసి అప్పుడు అంటే 2000 సంవత్సరంలోనే తమకు ఆ భూములు వచ్చాయి. మరి అప్పుడు తాము వారికి అధికారంలో లేరు, అలాగే టీడీపీ అధికారంలో ఉన్నది కదా, ఆ టైంలో మరి టీడీపీ ఏం చేసింది? అప్పటి నుంచి కూడా టీడీపీ దాదాపు 3 సంవత్సరాలు 3 పర్యాయాలు ఇప్పుడు అధికారంలో ఉంది. ఇన్నాళ్ళు లేనిది ఈ రోజే ఎందుకు కొత్తగా దీన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని చెప్పేసి ఆయన కూడా స్పందించారు. అలాగే ఆయన స్పందిస్తూ దీనిపైన తగిన ఆధారాలు పవన్ కళ్యాణ్ చూపిస్తారా, లేదు అంటే క్షమాపణలు చెప్తారా, బహిరంగంగా క్షమాపణలు చెప్తారా, లేదంటే తగిన ఆధారాలు చూపిస్తారా అన్నట్టు కూడా మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదే నేపథ్యంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా చేస్తా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక డైవర్షన్ పాలిటిక్స్ గానే అది చూస్తున్నామని, ఇందులో నిజం లేదని, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2000 సంవత్సరాల నుంచి వారు కొన్నారని చెప్తున్నారు. కొన్నారా లేదంటే వారి వారసత్వంగా వచ్చిందా, వారసత్వంగా వచ్చిన భూముల్లో వీరు కొన్న భూములను కలుపుకొని మొత్తం అక్కడ ఆ ల్యాండ్ వారి పేరు మీద ఉన్నట్టయితే చాలా క్లియర్ గా అన్ని ఎవిడెన్సెస్ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్, డిప్యూటీ సీఎం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ శ్రేణులు అభివర్ణిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీను పీపీపీ పద్ధతిలోనే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతున్నారు అని చెప్పేసి వైసీపీ అయితే పెద్ద ఎత్తున ఒక ప్రభంజనంగా అంటే ఒక దానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. అలాగే దీనిలో భాగంగా 1 కోటి మందికి పైగా సంతకాల సేకరణ చేసి గవర్నర్ కు ఇచ్చి వారి యొక్క వాయిస్ ను వినిపించాలి. ఇది దాని అంటే ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని
ఈ విధంగా ప్రశ్నించాలి అని చెప్పేసి వారి కోటి సంతకాల ఆ కార్యక్రమానికి పూనుకున్నారు. అది పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అలాగే నిన్న పెద్ద ఎత్తున అంటే 175 నియోజకవర్గాల్లో ధర్నాలకు, రాస్తారోకోలకు, నిరసనలకు, కార్యక్రమాలకు కూడా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు నిన్న ఆ కార్యక్రమము ఎంత అణచివేసినప్పటికీ అది ఎంతో కొంత సక్సెస్ అయితే అయింది. మరి ఈ ప్రభావాలను తట్టుకొని అంటే వైసీపీ యొక్క అంటే వైసీపీ ప్రబలుతున్న ఈ తరుణంలో దాన్ని తట్టుకొని నిలబడాలంటే నేరుగా కూటమి ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదు. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేపిస్తున్నారు అనేది వైసీపీ శ్రేణుల వాదనగా కనిపిస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే అటవీ భూములను ఆక్రమించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పడంతో ఈ వార్తకు అలాగే అక్కడ జరుగుతున్న దానికైతే ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపైన లీగల్ గా ప్రభుత్వం వెళ్తుందా, దాన్ని మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎలా ఎదుర్కోబోతుంది అనేది అయితే చాలా కీలకంగా మారింది. కానీ ఒక సందేశాన్ని మాత్రం ఇక్కడ ఆ కూటమి ప్రభుత్వం అయితే చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నది. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆ అక్రమ ల్యాండ్ విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నాయకులు ఇలా అటవీ భూములను తమ పేర్లు రాసుకున్నారు, వారు ఎవరెవరో వారి పేర్ల అంటే వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయట పెడతారా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం పారదర్శకంగానే ఇలా కేవలం వైసీపీ నేతలపైనే ఇలాంటి ఒక చర్యలకు పూనుకుంటారా, లేదంటే పారదర్శకంగా చేపడుతూ టీడీపీ అయినా జనసేన అయినా వాళ్ళ నాయకులు చేస్తున్న అన్యాయాలను, అటవీ భూములను ఆక్రమించుకున్న నేతల పేర్లు కూడా బయట పెడతారా అనేది అయితే వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కు ఎంపీ మిథున్ రెడ్డి ఇచ్చిన సవాలుకు పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. గౌరీ, థ్యాంక్ యూ రాము.